96వ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్స్ అంటే మనకి 11థ్ మార్చ్ పొద్దున 4:30 నుంచి 7:30 వరకు జరిగే కార్యక్రమం అనమాట. ప్రతి సంవత్సరం ఆస్కార్స్ ఎవరికైతే వస్తదో ఇదొక ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లాగా అందరూ చెప్పుకుంటారు. లాస్ట్ టైమ్ కూడా 'ట్రిపుల్ ఆర్'లో 'నాటు నాటు' పాటకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా వీక్షించారు. అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఈ సంవత్సరం మన దేశం నుంచి ఏ పిక్చర్‌ని ఎంపిక చేస్తారు? లాస్ట్ టైమ్ 'చెల్లో' షో ఎందుకు ఎంపిక చేయడం బట్టి చాలామంది విమర్శలు కురిపించారు. ఎందుకంటే అది అప్పటికే ఆల్రెడీ తీసిన రీమేక్ సినిమా అవ్వడం, అట్లాంటి వాటిని ఎలా పంపిస్తారు అని చెప్పేసి కూడా చాలా గొడవలైతే జరిగాయి. అయినా సరే దాన్నే పంపారు. ఆఫ్‌కోర్స్ అది రిజెక్ట్ అయింది. ఇకపోతే వచ్చినటువంటి ఆస్కార్స్ దేనికంటే మన 'ఎలిఫెంట్ విస్పరర్స్‌కొచ్చింది. అది కూడా ఆహ్, చిన్న డాక్యుమెంటరీ అద్భుతంగా తీశారు వాళ్ళు. దాన్ని కూడా గునీత్‌ని అవమానించారు. సరిగ్గా మాట్లాడనించలేదు అని జెప్పేసి గూడా కొన్ని విమర్శలైతే వచ్చాయి. ఓవరాల్‌గా చూసుకుంటే లాస్ట్ టైమ్ ఆస్కార్స్ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఈ సంవత్సరం కూడా ఇండియా నుంచి ఏవేవైతే వెళ్తున్నాయి, ఏ కేటగిరీలో వెళ్తున్నాయి, వీటి మీద కూడా ఒక ఆసక్తి అనేది మాత్రం నెలకొనింది. ఇక ప్రతి సంవత్సరం లాగే నార్త్ నుంచే ఈసారి పట్టం కట్టారు. కనీసం ఒక 10 సినిమాలు నార్త్ నుంచి ఎంపిక చేసి, తెలుగు నుంచొకటి, తమిళ్ నుంచొకటి, మలయాళం నుంచొకటి ఎంపిక చేశారు. ఎంత దరిద్రం ఇది! మరీ దారుణంగా అవుతాయి. ఈవెన్ ఇంకా మరాఠీ నుంచి 2 ఎంపిక చేశారు గానీ, తెలుగు నుంచి ఒకటే. సరే దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇకపోతే హిందీ నుంచి వీళ్ళు ఎంపిక చేసినటువంటి సినిమాగా చెప్పుకుంటే 'ది స్టోరీ టెల్లర్'. అలాగే 'మ్యూజిక్ స్కూల్', నెక్స్ట్ 'శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే' అనే సినిమా. ఇది కూడా హిందీయే. 'డంకీ' నిన్న రిలీజ్ అయినటువంటి 'సలార్‌తో' పోటీగా రిలీజ్ అయినటువంటి 'షారూక్ ఖాన్' సినిమా. ఆహ్, హిరానీ గారిది, 'రాజ్‌కుమార్ హిరానీది'. అది కూడా ఉంది. నెక్స్ట్ ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నటువంటి 'ట్వెల్త్ ఫెయిల్' అనే ఒక సినిమా కూడా హిందీ సినిమా. ఇది కూడా ఆస్కార్ బరిలో ఉంది. నెక్స్ట్ తమిళ్ నుంచి 'విడుతలై' అది కూడా పార్ట్ 1. మరి ఆ పార్ట్ 2 ఉంటదో, ఉండదో తెలీదు గానీ మొత్తం దీన్నైతే ఎంపిక చేశారు. అండ్ మళ్ళీ హిందీ విషయానికొస్తే 'ఘూమర్' అనే సినిమా. తెలుగు నుంచి 'దసరా'ని ఎంపిక చేశారు. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఈ లిస్ట్ అంతా చెప్పిన తర్వాత చెప్పుకుందాం. అండ్ అట్లాగే హిందీ నుంచి 'జిగ్వాటో' అనే ఇంకో సినిమా. నెక్స్ట్ 'మమ్మో' మన 'కరణ్ జోహార్' కళాఖండం. 'రాకీ ఔర్ రానీ కి ప్రేమ్ కహాని' ఈ సినిమా కూడా ఆస్కార్ అనమాట. అసలు అర్థమే కాలా ఏంటో ఇది. సరే 'కేరళ స్టోరీ' నో ప్రాబ్లమ్. అనుకోకుండా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. దాన్ని మెచ్చుకోవచ్చు. మలయాళం నుంచి 2018 ఆఫ్‌కోర్స్ చాలామంది చాలా రకాలుగా దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సునామీ వచ్చిన వాళ్ళైనా, వరదల్లో చిక్కుకున్న వాళ్ళైనా అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసినటువంటి ఘట్టాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటది కాబట్టి కనెక్ట్ అయిపోతారు. అదొక మంచి చాయిస్ అని చెప్పుకుందాం. నెక్స్ట్ 'వాల్వి' అని ఒక మరాఠీ సినిమా. అలాగే 'గదర్ 2' అప్పుడెప్పుడో 'గదర్ 1' వచ్చి 25 సంవత్సరాల తర్వాత వచ్చిన సీక్వెల్. 'అమిషా పటేల్' హ్మ్. ఏం చెప్పుకుందాం. సరే నెక్స్ట్ అదొకటి. అండ్ అలాగే 'అబ్ తో సబ్ భగవాన్ భరోస్' అని చెప్పేసి ఇంకో హిందీ సినిమా. అండ్ అలాగే 'బాప్ లియాక్' అనే అటువంటి ఒక మరాఠీ సినిమా. ఇవన్నీ కూడా వీళ్ళు పరిగణనలోకి తీసుకున్నారు. సరే తీసుకుంటే తీసుకున్నారు. మంచి పని విషయమే. యాక్చువల్‌గా వీళ్ళేంటంటే హిందీ నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. మరి తెలుగు నుంచి చాలా అన్ని తెలుగు, తమిళ్, మలయాళం నుంచి ఒకటి, ఒకటి, ఒకటి. కన్నడ నుంచి అసలు లేను గూడా లేదు. ఇక ఎందుకు లేవు వీళ్ళు మాత్రం ఏం తక్కువ అంటే సౌత్ సినిమా ఎక్కడికో ఎళ్ళిపోవడం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. తమిళ్ ఇండస్ట్రీ కానీ, కేరళ కానీ, ఆహ్, మన తెలుగు ఆబ్వియస్‌లీ ఈవెన్ కన్నడ కానీ, నార్త్‌ని బాగా డామినేట్ చేస్తుందని జెప్పేసి ఒక చిన్న వివక్ష లాస్ట్ ఇయర్ ఎలాగైతే చూపిచ్చారో అదే వివక్ష ఇప్పుడు గూడా కంటిన్యూ అయింది. ఎక్కువ హిందీ సినిమాలే ఉన్నాయి ఈసారి. ఇప్పుడు తెలుగు నుంచి 'దసరా' అనే ఒక కమర్షియల్ సినిమాని ఎంపిక 'దసరా'కి అవార్డ్ రాదు. అవార్డ్ రాదు అంటే మంచి సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా. అవార్డ్ కేటగిరీకెళ్తే తల నరకడం, బ్లడ్ పోవడం, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి గదా! అవి అవార్డ్స్‌కి తీసుకోరు. మందు ఇవన్నీ గూడా. సంథింగ్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలా ఉండాలి. ఏదో చెప్పాలి మనుషులకి. సో, ఇది పక్కా కమర్షియల్ సినిమా. కమర్షియల్ స్టోరీ. కమర్షియల్ స్టోరీకి ఇవ్వరు. అది 'బలగం'కి ఇవ్వచ్చు కదా! ఏమైంది? దాంట్లో ఇప్పటికే 50కి 60కి పైగా అవార్డులొచ్చాయి దానికి. అట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకోరు. ఎక్కడ వీళ్ళకెళ్ళిపోతదో అవార్డని. విడతలైకొచ్చినా ఇన్ కేస్ ఏదన్నా ఒక విభాగంలో మన 2018కొచ్చినా మన సరే 'టీవీ నో థామస్‌కొచ్చినా పర్వాలేదులే అనుకుందాం. అది సరిపెట్టుకుందాం. కానీ
వీళ్ళు ఎంపిక చేసిన ఈ సినిమాల లిస్ట్ చూస్తే అసలు కంపరంగా ఉంటదనమాట. కమర్షియల్ సినిమాలు వేరు, అవార్డ్ ఓరియెంటెడ్ సినిమాలు వేరు. చాలామంది సందేశాత్మక సినిమాలు ఏదో చెప్పాలని తీస్తారు. సంథింగ్ చెప్పాలి వాళ్ళంతే. దాని ద్వారా ఏదో తెలియజేయాలి అని చెప్పి తీస్తారు. డబ్బులు పట్టించుకోరు. కమర్షియల్‌కి ఎలిమెంట్స్ ఏమి ఉండవు. ఒక మెసేజ్ ఉంటది అంతర్లీనంగా. అట్లాంటి సినిమాలని ఏమైనా ఎంపిక చేస్తే బావుంటది కదా! వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు తీయడం కూడా అవార్డ్ వస్తదేమో అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకొనే చేస్తారు. ఈ పిచ్చి పిచ్చి గెంతులు, అవే రొటీన్ కథలు, అయ్యే డ్రామాలు వీటిని ఆస్కార్ వాళ్ళెందుకు ఎవరికి అవసరం? సరే మొత్తానికైతే ఈసారి గూడా తెలుగు పరిశ్రమకైతే అన్యాయం జరిగింది. ఎవరైనా దయ లాస్ట్ టైమ్ 'రాజమౌళి' గారిలాగా ప్రయత్నించి అక్కడికెళ్ళి, అక్కడే కొన్ని రోజులు తిష్టేసి, ఆ ఆస్కార్ ఈ జనాలందరికీ వాళ్ళ సినిమాని దగ్గరుండి చూపించి, దాన్ని ఎలా అయితే 'ట్రిపుల్ ఆర్'కి ఆస్కార్ గెలుచుకున్నారో, అలాగే దీనికి కూడా గెలుచుకుంటే ఈవెన్ 'దిల్ రాజు' అయినా సరే 'బలగం' సినిమా పట్టుకొని టీమ్‌ని పట్టుకొని ఎళ్ళొచ్చు తప్పు లేదు. ఇన్ కేస్ అవార్డ్ ఏమైనా వస్తే సినిమాటోగ్రఫీకైనా, దేనికైనా అది మనం గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశానికే గర్వకారణం కదా ఆస్కార్స్ అంటే. అది మొత్తానికైతే ఇది ఇందాక నేను చెప్పినటువంటి లిస్ట్. బట్ దీంట్లో ఏది కూడా ఆస్కార్ సాధించేటువంటి దమ్మున్న సినిమా లాగా ఏం కనబడట్లా. మరి వీళ్ళు ఆ జ్యూరీ టీమ్ ఎవరైతే ఉన్నారో ఏ ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ ఎంపిక చేశారో తెలీదు. వేచి చూద్దాం. థాంక్ యూ సో మచ్.